టేక్ నగరం బెంగళూరులో వర్షం బీభత్సం సృష్టిస్తుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగరవాసులు చెబుతున్నారు. ప్రసిద్ధ సిల్క్ బోర్డ్ జంక్షన్, హెచ్ఆర్బీఆర్ లేఅవుట్, బొమ్మనహల్లిలను వర్షం ముంచెత్తింది. మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వెల్లడించింది. అలాగే బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహల్లి 135 మిల్లీమీటర్ల వర్షపాతంలో రెండో స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. టేక్ నగరం బెంగళూరులో వర్ష బీభత్సం సృష్టిస్తుంది. ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం ముంచెత్తింది. దాదాపు 6 గంటలకు పైగా ఏకధాటిగా కురిసిన కుండపోత వర్షానికి నగరం మొత్తం నీట మునిగింది. లోతట్టు ప్రాంతాలు జలాశయాలను తలపిస్తున్నాయి. ఈ ఏడాది బెంగళూరులో ఇదే అత్యధిక వర్షపాతంగా నగరవాసులు చెబుతున్నారు. ప్రసిద్ధ సిల్క్ బోర్డ్ జంక్షన్, హెచ్ఆర్బీఆర్ లేఅవుట్, బొమ్మనహల్లిలను వర్షం ముంచెత్తింది. మరోవైపు బెంగళూరులో గురువారం వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిన్న కెంగేరిలో అత్యధికంగా 132 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు కర్ణాటక రాష్ట్ర విపత్తు పర్యవేక్షణ విభాగం వెల్లడించింది. అలాగే బెంగళూరు ఉత్తర భాగంలోని వడేరహల్లి 131.5 మిల్లీమీటర్ల వర్షపాతంతో రెండో స్థానంలో నిలిచింది. చాలా ప్రాంతాల్లో రాత్రిపూట 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది.